హాయ్ అండి. కేటీఆర్ ఈ రేస్ కేసు ఇది చాలా సెన్సేషనల్గా ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని కూడా చాలా మంది అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇందులో ఏం జరిగింది, నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి, అసలు ఇందులో నుంచి కేటీఆర్ బయటపడతారా లేదా అన్నది నా వర్షన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఈ ఫార్ములా కంపెనీ అన్నది యూకేకి సంబంధించిన కంపెనీ. ఆ కంపెనీ నుంచి వీళ్ళు ఏం చేశారంటే ఈ రేస్ అయితే ఏదైతుందో హైదరాబాద్లో కండక్ట్ చేయడానికి కంపెనీ స్పాన్సర్గా హెచ్ఎండిఏ ఫెసిలిటేటర్గా ఈ మూడు కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. 9, 10, 11, 12 ఇలా 4 ఈ రేస్ మనకి హైదరాబాద్లో జరగాల్సి ఉంది. అయితే 9 ఏ ప్రాబ్లం లేకుండా కంప్లీట్ అయింది. ఎందుకంటే ఫెసిలిటేటర్ నుంచి ఒక 10 crores మాత్రమే హెచ్ఎండిఏ పే చేసింది. ఈ ఫార్ములా 10 జరిగేటప్పుడు ఏమైందంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. నెక్స్ట్ అది జరగాలి అంటే నెక్స్ట్ జెన్ అన్నది స్పాన్సర్గా ఉంది. బట్ అది అండ్ యూకేకి సంబంధించిన ఈ ఫార్ములా కంపెనీకి ప్రాబ్లం వచ్చి డిస్ప్యూట్స్ వచ్చి ఈ నెక్స్ట్ జెన్ అన్నది ఇందులోంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కేటీఆర్ గారు ఇది కంపల్సరీ జరగాలి కాబట్టి దీన్ని ఏం చేశారంటే హెచ్ఎండిఏనే ఫెసిలిటేటర్ కమ్ స్పాన్సర్ ఇవి రెండు ఇది హెచ్ఎండిఏనే తీసుకుంది రెస్పాన్సిబిలిటీ. ఈ తీసుకోవడంలో ఏమైంది, వీళ్ళు 45 crores పే చేయాల్సి వచ్చింది. ఈ 55 crores అన్నది ఏదైతే ఉందో ఆ 10 crores అన్నది ట్యాక్స్ అనమాట. ఆ 10 crores పక్కన పెడితే ఈ 45 crores వీళ్ళు పే చేశారు. ఎప్పుడు పే చేశారు? ఎలక్షన్ టైంలో. ఈ 45 crores పే చేసేటప్పుడు ఏం జరిగింది, కేటీఆర్ గారు జేబులో నుంచి తీసి ఇచ్చినట్లే ఆ డబ్బులు ఇచ్చేసారనమాట. ఒక సెక్రటరీ అరవింద్ కుమార్ చెప్పారు, అరవింద్ కుమార్ గారు దాన్ని అప్రూవల్ చేశారు. నెక్స్ట్ వచ్చి ఆ మనీ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ అయిపోయింది యూకే కంపెనీకి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ అవినీతి జరిగిందా లేదా అంటే అవినీతి జరిగిన దాని గురించి కాదండి ఇక్కడ ప్రాబ్లం. ఇక్కడ మెయిన్ ఏంటంటే కేటీఆర్ గారు ఆ డబ్బులు ఇచ్చిన విధానమే ఇక్కడ ప్రాబ్లము. ఏంటి, జనరల్గా అయితే 45 crores అంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, న్యాయశాఖ అప్రూవల్ ఉండాలి, ఆర్థిక శాఖ అప్రూవల్ ఉండాలి, అలాగే హెచ్ఎండిఏ మీటింగ్ జరగాలి, బోర్డు మీటింగ్. ఇక్కడ ఇలాంటి ఏ ప్రాసెస్ జరగలేదు. ఏ ప్రాసెస్ జరగకుండానే జస్ట్ పాకెట్లో నుంచి మనం ఎలా అయితే తీసి డబ్బులు ఇస్తామో అలానే కేటీఆర్ గారు చెప్పడము, మన అప్పటి కార్యదర్శి అరవింద్ కుమార్ గారు డబ్బులు శాంక్షన్ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడము అన్నీ జరిగిపోయాయి అన్నమాట. అంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రజాధనానికి సంబంధించి మనం డబ్బులు ఇచ్చేటప్పుడు మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. అంటే ఉన్న చట్టాలు కానీ ఆ రూల్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ కానీ పాటించాలి. కేటీఆర్ గారు ఇందులో ఏ ఒక్క రూలు పాటించకుండా, అది కాక ఎలక్షన్ కోడ్ ఉంది అందులో, ఆ ఎలక్షన్ కోడ్ను కూడా బ్రేక్ చేసి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా డబ్బులు పే చేశారనమాట. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి అదే. తప్పితే ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అంటే అవినీతి జరిగిందనేసి ఎక్కడ ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. ఎందుకు అంటే 9 ఎలా అయితే జరిగిందో 9 మీద ఎవ్వరూ ఎలాంటి క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ 9 చాలా పర్ఫెక్ట్గా జరిగింది. అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. గైడ్లైన్స్ అన్ని పాటించారు. గైడ్లైన్స్ పాటించాల్సిన అవసరం కూడా వచ్చుండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఓన్లీ హెచ్ఎండిఏ ఫెసిలిటేటర్ మాత్రమే సౌకర్యాలు చూడటం తప్పితే ఇంకా మిగిలిన రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోలేదు. బట్ 10కి వచ్చేసి ఏమైందంటే నెక్స్ట్ జెన్ కంపెనీ అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ హెచ్ఎండిఏనే స్పాన్సర్ అయింది, హెచ్ఎండిఏనే ఫెసిలిటేటర్ అయింది. ఈ రెండు అవ్వడము, 45 crores పే చేయాల్సి రావడము, అది యూకేకి సంబంధించిన ఈ ఫార్ములా కంపెనీకి పే చేయటము, అంటే ఆ కంపెనీ అక్కడ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయటము, ఇలా ఫెమా సంబంధించిన రూల్స్ కూడా ఏం పాటించలేదు. అంటే ఎలాంటి రూల్స్ ఎలాంటి చట్టాలను పాటించకుండా ఏదైతే గవర్నమెంట్ నుంచి డబ్బులు వెళ్ళాలి వేరే వ్యక్తికి అంటే ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన రూల్స్ ఏం పాటించకుండా జేబులోంచి తీసి డబ్బులు ఎలా ఇస్తామో అలా ఇచ్చేశారు. అదొక్కటే ఇక్కడ ఆరోపణ. అందరికీ అది జరిగింది కూడా అదే. ఇక్కడ అవినీతి జరిగిందా అంటే ఇక్కడ అవినీతి జరిగిందన్నది చాలా తక్కువ. బట్ గవర్నమెంట్ ఆరోపిస్తుంది. మనం గవర్నమెంట్ వర్షన్ కానీ లేకపోతే బీఆర్ఎస్ వర్షన్ కానీ మనం చెప్పలేము. ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పుకుంటారు. బట్ జరిగింది అయితే అది. బట్ వీళ్ళు పెట్టిన సెక్షన్లు కూడా మనకి యాంటీ కరప్షన్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ నుంచి 13 clause 1 clause A ఒకటి, 13 clause 2 ఒకటి, అలాగే మనకి ఐపీసీ నుంచి 409, అలాగే 120B ఐపీసీ పెట్టారనమాట. బట్ ఈ అన్ని సెక్షన్లు కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్. అంటే ఈ అన్ని సెక్షన్స్లో 4 ప్రూవ్ అయితే 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ శిక్ష పడుతుందా లేదా అంటే పాయింట్ ఏంటంటే ఇవన్నీ అవినీతికి సంబంధించినవే. అంటే అధికార దుర్వినియోగము, ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు తమ లబ్ధి అంటే సొంత లబ్ధి ఏదైతే వాళ్ళ సొంత లబ్ధి కోసమో వాళ్ళ అధికార దుర్వినియోగం చేస్తే పెట్టే సెక్షన్స్ తప్పితే ఇక్కడ రూల్స్ బ్రేక్ అయితే సంబంధించిన సెక్షన్ ఇందులో ఏదీ లేదు.
బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కేవలం ఇది ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉంది. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని చెప్పేసి పిటిషన్ వేశారు. దానికి హైకోర్టు అగ్రీ అవ్వలేదు. ఏసీబీకి విచారణకు ఓకే చెప్పింది. ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఇదేమవుతుందంటే వన్ బై వన్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. కేటీఆర్ని క్వశ్చన్ చేస్తారు, అరవింద్ కుమార్ గారిని క్వశ్చన్ చేస్తారు, బిఎన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించిన ఇంకా అధికారులు క్వశ్చన్ చేయొచ్చు, లేక ఆ తర్వాత ఈ ఫామ్లకు సంబంధించిన కంపెనీ కానీ నెక్స్ట్ జెన్ కంపెనీ ఇలా అందరినీ క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా వాళ్ళకి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మధ్యలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా లేదా? ఎస్, కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఎవరైతే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, అలాగే ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. సో ఈయన ఏమైనా ఆధారాలు ఇదైతే ఈ సెక్షన్స్ అన్నీ కూడా వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే సెక్షన్సే. ఈ సెక్షన్ అన్నిటికీ వితౌట్ వారెంట్ వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు, అన్ని సెక్షన్లకి అరెస్ట్ చేయొచ్చు. దీంట్లో ఏది నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలని చెప్పేసి రూల్ లేదు. అన్ని కాగ్నిజబుల్ అఫెన్సే కాబట్టి వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు అరెస్ట్ చేస్తే కంపల్సరీగా రిమాండ్కి పంపిస్తారు. 15 days రిమాండ్కి పంపిస్తారు. ఆ తర్వాత వీళ్ళు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సెక్షన్స్ అన్నీ వస్తాయి. అక్కడ జరిగిన అఫెన్స్కి ఈ సెక్షన్ రిలేటెడా కాదన్నది అప్పుడు వాదిస్తారనమాట. ఈ 120B అసలు క్రిమినల్ కాన్స్పిరసీ అనేది ఉందా లేదా ఇందులో. అలాగే నీకు 409 ఈ ఏదైతే ఈ సెక్షన్ ఉందో అధికారాన్ని అడ్డు పెట్టుకొని కేటీఆర్ దాని నుంచి లబ్ధి పొందారా, అది ఏ విధంగా అయినా సరే లబ్ధి పొందారా. అలాగే 13(1) కానీ 13 యాంటీ కరప్షన్ యాక్ట్, ఇవన్నీ ఏంటంటే అవినీతి జరిగి వాళ్ళు సొంతగా లబ్ధి పొందిన దానికి సంబంధించిన సెక్షన్స్ తప్పితే. బట్ ఇక్కడ రూల్స్ బ్రేక్ చేశారు అన్నది లేదు. అరెస్ట్ ఇప్పుడు కేటీఆర్ గారు ఇదంతా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న అరెస్ట్ చేస్తారు. వాళ్ళు చేసినా వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు, రిమాండ్కి వెళ్ళొచ్చు. రిమాండ్కి వెళ్ళిన తర్వాత బెయిల్ వస్తుంది. బెయిల్ రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ రెండు ఉంటాయి. మనకి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు ఈ బాల్ అన్నది మిడిల్లో ఉంటుంది అనమాట. అంటే ఈ బాల్ మిడిల్లో ఉంటుంది. ఏసీబీ దీన్ని వాదించుకోవచ్చు. ఏమని ఏసీబీ పాయింట్ ఒకటే ఉంటుంది, బయట ఉంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని, అధికారం అంటే ఏమైందంటే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు ఒక పార్టీకి, కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకొని ట్యాంపర్ చేయొచ్చు ఎవిడెన్స్ని. లేకపోతే ఎవరైతే ఎవిడెన్స్ మన విట్నెస్ ఉన్నారో వాళ్ళని బెదిరించవచ్చు. ఇవే వాళ్ళు పాయింట్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ వీళ్ళు వాదించవచ్చు. కోర్టు కూడా దాన్ని అగ్రీ చేసి ఒక రిమాండ్కి పంపించవచ్చు. బట్ ఎంత వీళ్ళు కష్టపడ్డా అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు హోల్డ్ చేయవచ్చేమో కేటీఆర్ గారిని లోపల ఉంచడానికి. ఒకసారి ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఇంకా హోల్డ్ చేయడానికి ఏముండదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర పాయింట్స్ ఉండవు. వీళ్ళు కంపల్సరీ ప్రూవ్ చేయాలి, అక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి ప్రూవ్ చేయాలి. కానీ ప్రూవ్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవినీతి జరగడానికి 45 crores వెళ్ళింది ట్రాన్సాక్షన్ ఉంది. బట్ దాని నుంచి వీళ్ళు లబ్ధి పొందారా అంటే ఇప్పుడు ఏంటంటే మన ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ తీసుకొచ్చారు. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది చట్టమే ఉంది, ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి. అలాగే ఒక పార్టీకే వచ్చిందా అంటే అది కాంగ్రెస్కి వచ్చింది, బీజేపీ, అన్ని పార్టీలు, దేశంలో ఉన్న అన్ని పార్టీలకి ఎలక్ట్రల్ బాండ్స్ అన్ని కంపెనీస్ ఇస్తాయి. సో దాన్ని మనం బేస్ చేసుకోలేము. ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అంటే వీళ్ళు ఓన్గా వీళ్ళ అకౌంట్స్కి ఏమైనా డబ్బులు వచ్చాయా, పార్టీకి కాదు, వీళ్ళు సెల్ఫ్గా వీళ్ళకి కానీ వీళ్ళ బిరామీలకు కానీ ఎవరికైనా ఆ ఫార్ములా ఈరేస్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ జరిగిందా, ట్రాన్స్ఫర్ జరిగితే అది ఏ విధంగా జరిగింది, అది ధన రూపంలోనా, ప్రాపర్టీస్ ప్రకారంగా, లేకపోతే ఏదైనా షెల్ కంపెనీస్ నుంచి వచ్చాయా అన్నది ఇవన్నీ చూసిన తర్వాత అవన్నీ ఉండుంటే అప్పుడు వీళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ బట్ ఈ 45 crores కేటీఆర్ గారికి శిక్ష పడుతుంది అంటే పెట్టిన సెక్షన్స్ మాత్రం సివియర్ సెక్షన్స్, కాగ్నిజబుల్ అఫెన్సెస్. చాలా 4 years నుంచి 10 years. ఈ 120B అయితే అసలు యాక్చువల్గా 120B ఇప్పుడున్న బిఎన్ఎస్లో లేదనమాట. ఇది ఐపీసీ సెక్షన్. ఈ క్రైమ్ అంతా బిఫోర్ మనకి ఇంప్లిమెంటేషన్కి బిఎన్ఎస్కి వీటికి న్యూ లాస్కి బిఫోర్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఐపీసీ పెట్టారు. 409 కానీ 120B కానీ. బట్ జరిగేది మాత్రము అరెస్ట్ చేసినా ఒకవేళ రిమాండ్కి పంపించినా కొంతకాలం జైల్లో పెట్టవచ్చు. కానీ అంతకు మించి శిక్ష పడి ఒక 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు కేటీఆర్ గారి జైల్లో ఉండాలన్నది అది జరగని పని. ఎందుకంటే మనము ఆరోపించడం వేరు, మనకి కోర్టుల పరిధిలో ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, సరే అక్కడ జరిగింది జరగలేదు, ఏ సెక్షన్ పెట్టారు, ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఎంక్వైరీ చేయమంటారు. ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ చూపించండి, ఎవిడెన్స్ చూపించి ఎస్ అక్కడ జరిగింది నిజమే అని కోర్టు నమ్మి ఎవిడెన్స్ అన్ని చూసుకుంటే అప్పుడు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది తప్పితే. కానీ ఇక్కడ ఈ 45 crores కేవలం నిబంధనలు ఉల్లంఘించారంటే అంటే ఆయన జాబ్ రెస్పాన్సిబిలిటీని పర్ఫెక్ట్ చేయలేదు అంతే. అటు అంత డబ్బు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ మనీ అంటే ప్రజాధనం కాబట్టి ఆయన రిప్రజెంటేటివ్ కాబట్టి ఆ ప్రజాధనాన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు క్యాబినెట్ అప్రూవల్ కానీ అంత అమౌంట్ 45 crores అంటే
అది మన క్యాబినెట్ అప్రూవల్ కానీ, అలాగే మనకి హెచ్ఎండి బోర్డ్ మీటింగ్ కానీ, అలాగే న్యాయశాఖ అనుమతి కానీ, ఆర్థిక శాఖ అనుమతి కానీ, ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ దేన్ని పాటించలేదు అన్నది ఇక్కడ ఎలిగేషన్. బట్ వీళ్ళు పెట్టిన ఏ సెక్షన్లో అది లేదు. అందులో ఉన్నది ఇంటెన్షన్ ఏంటంటే అధికార దుర్వినియోగం చేసి తన సెల్ఫ్గా తను లబ్ధి పొందడానికి ఏమైనా అధికార దుర్వినియోగం చేస్తే సంబంధించిన సెక్షన్స్. ఈ 120B అయితే అసలు ఈ 120Bకి దానికి క్రిమినల్ కాన్స్పిరసీ అన్నది అది ఉందో లేదో. రేపొద్దున ఈ సెక్షన్స్ అన్నీ ఎప్పుడు వస్తాయంటే అరెస్ట్ చేసి బెయిల్కి వెళ్ళినప్పుడు అప్పుడు వస్తాయి. ఏం సెక్షన్లు పెట్టారు, ఆ సెక్షన్ కేటీఆర్ గారికి వర్తిస్తుందా లేదా అన్నది అప్పుడు వస్తాయి. ఇప్పుడు ఇంకా ఎఫ్ఐఆర్ స్టేజ్ ఉంది. అది క్వాష్ పిటిషన్ కోర్టు కొట్టేసింది, క్యాజువల్గా కొట్టేస్తారు. ఎందుకంటే ఎంక్వైరీ జరగమన్నా చెప్తుంది ఏ కోర్టు అయినా సరే, ఏ న్యాయస్థానం అయినా సరే, ఏ జడ్జి గారు అయినా సరే. జరిగిన తర్వాత మన ఇన్సిడెంట్ లేదన్నది, ఆ సెక్షన్లో మనకు వర్తిస్తాయా లేదన్నది మనం తర్వాత కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్కి వెళ్ళినప్పుడు, అలాగే మనకి కేసు అంతా కంప్లీట్ అయ్యి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి మన ట్రయల్కి వచ్చినప్పుడు అప్పుడు అస్సలైన ఈ సెక్షన్లో వర్తిస్తాయా వర్తించవా, అసలు ఈ సెక్షన్లకు ఉన్న డెఫినేషన్ ఏంది, ఇక్కడ జరిగింది ఏంది, ఇవన్నీ అప్పుడు వస్తాయి. బట్ ఇక్కడ ఫైనల్గా ఏంటంటే కేటీఆర్ గారు కేవలం మేము మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం కదన్న అహంకారమో లేకపోతే అతి విశ్వాసమో సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించకుండా మన జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చేసినట్టు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు తీసి ఫార్ములా ఈరేస్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయించారు అది అరవింద్ కుమార్ గారితో. ఆ అరవింద్ కుమార్ గారు కూడా మినిస్టర్ చెప్పారు కదా, అది నెక్స్ట్ అధికారంలోకి వస్తారా లేదా ఆయన ఏమనుకున్నారో ఏమో, ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఇక్కడ ఎలాంటి గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా జేబులోంచి మనం ఎలాంటి పాకెట్లోంచి డబ్బులు తీసిస్తామో అలా తీసి ఇచ్చేశారు. అలా ఇవ్వడమే ఈ కేసుకు బలాన్ని చేకూర్చింది. సో ఇక్కడ అవినీతి జరిగిందా అంటే అవినీతి జరిగిందని నిరూపించాలి గవర్నమెంట్. ఆరోపిస్తే కాదు, సెక్షన్స్ పెడితే సరిపోదు, దానికి ఎవిడెన్స్ కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేస్తే వీళ్ళు పెట్టిన సెక్షన్స్ అన్ని సివియర్ సెక్షన్స్ కాబట్టి 4 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల లోపు శిక్ష పడే ఛాన్స్ ఉంది. అలాగే ఫైన్ కూడా పడే ఛాన్స్ ఉంది. ఆ ఫైన్ కూడా ఎంత అనేది కోర్టు నిర్ధారిస్తుంది. ఆనరబుల్ జడ్జి గారు చెప్తారు ఎంత ఏంటి అన్నది. ఏది ఏమైనా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా లేదంటే ఈ పెట్టిన సెక్షన్ ప్రకారం అయితే అరెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఆయన పవర్ఫుల్ వ్యక్తి కాబట్టి ఎవిడెన్స్ ట్యాంపర్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏసీబీ కూడా గట్టిగా వాదించవచ్చు. ఇవన్నీ పాయింట్స్ చెప్పిన తర్వాత కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి కొన్ని రోజులు రిమాండ్లో ఉంచవచ్చు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచవచ్చు. ఉంచిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఒకవేళ బెయిల్ రావచ్చు, లేదా ఇంకా రిమాండ్లోనే ఉంచమని చెప్పొచ్చు. ఒకవేళ జ్యుడిషియల్ రిమాండ్ మన సేమ్ కవిత గారి కేసులో అవుతుంది. కవిత గారి కేసులో ఏమవుంది, ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, ఇంకా అంతా అయిపోయింది. ఇంకా ఎవిడెన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏముంటుంది, మీరు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు, ఎవిడెన్స్ అంతా సబ్మిట్ చేశారు, నెక్స్ట్ ట్రయల్ నడుతూ ఉంటుంది. ఇంకా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆయన ఎప్పుడైతే మన మీద కంప్లైంట్ రైజ్ అవుతుందో మనమేమి తప్పు చేసినట్లు కాదండి. ఫస్ట్ థింగ్ అది కేటీఆర్ గారైనా నేనైనా మీరైనా ఎవరైనా సరే మన మీద ఎవరైనా కంప్లైంట్ చేసి అది సెక్షన్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి అయినంత మాత్రాన మనం తప్పు చేసినట్లు కాదు. కోర్టు ఆనరబుల్ జడ్జి కానీ ఆనరబుల్ కోర్ట్స్ కానీ ఎప్పుడైతే మనల్ని అక్యూజ్డ్ అని చెప్పేసి పనిష్ చేస్తాయో అప్పుడు మాత్రమే మనం తప్పు చేసినట్లు తప్పితే పోలీస్ మన మీద కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ట్రయల్లో ఉన్నంత మాత్రం మనం తప్పు చేసినట్లు కాదు. సో కేటీఆర్ గారు అదే వర్షన్కి వస్తారు. కేవలం ఆయన ఒకవేళ అరెస్ట్ చేసి కోర్టులో ఉంచాలి, జైల్లో పెట్టాలి అంటే ఇక్కడ ఒకటే ఒక లింక్ ఉంది. ఆయన ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు అని చెప్పేసి కోర్టు నమ్మితే వీళ్ళు కనుక గట్టిగా వాదిస్తే కొన్నాళ్ళు ఒక 3 months లేకపోతే అన్నీ రిమాండ్లో ఉంచవచ్చు, జ్యుడిషియల్ రిమాండ్లో. బట్ అది కూడా కాదు, కేటీఆర్ గారి అడ్వకేట్స్ గట్టిగా వాదించారు, అసలు ఈ సెక్షన్కి వీటికి సంబంధమే లేదు అని చెప్పేసి లీగల్ పాయింట్స్ తీసుకొని మంచి లీగల్ ఎడ్జ్ తీసుకొని ఒకవేళ వాదించారు. ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కాబట్టి ట్యాంపర్ చేసే అవకాశం లేదు గవర్నమెంట్ అన్నది గట్టిగా వాదిస్తే కేటీఆర్ గారు ఒక 15 రోజులు అరెస్ట్ చేసిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులను బయటకు రావచ్చు, లేదా ఎమ్మటే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదంతా ఏంటంటే అడ్వకేట్స్ మీద ఆనరబుల్ కోర్టు మీద డిపెండ్ అయి ఉంటుంది తప్పితే ఏసీబీకి కూడా స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి ఈ ప్రిలిమినరీ స్టేజ్లో. ఎందుకంటే వీళ్ళు ఎవిడెన్స్ సేకరించాలి, ఎవిడెన్స్ టెంపర్ చేస్తారని చెప్పేసి గట్టిగా వాదిస్తే జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించే అవకాశం ఉంది. ఏదైనా సరే అడ్వకేట్స్ మీద అలాగే ఆనరబుల్ కోర్టు మీద డిపెండ్ అయి ఉంటుంది తప్పితే ఇంకేముంటుంది. అరెస్ట్ చేస్తారంటే చేయొచ్చండి. సెక్షన్స్ అన్ని సివియర్ సెక్షన్సే పెట్టినవి అన్ని. 120B కావచ్చు, 499 ఐపీసీ కావచ్చు, అలాగే మనకి 13 Class 1 యాంటీ కరప్షన్ యాక్ట్ 13 Class 1 Class A కావచ్చు, 13 Class 2 కావచ్చు, ఇవన్నీ సివియర్ సెక్షన్సే. సో అన్ని 4 సంవత్సరాల పై నుంచి 10 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్సే అండ్ విత్ ఫైన్. ఓకే, ఫైన్. కానీ నా వర్షన్ ఏంటంటే కేటీఆర్ గారు కేవలం మేము మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాము అన్న ఒక అతి విశ్వాసంతో జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చేసినట్లే గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు తీసి ఈ ఫార్ములా కంపెనీ యూకే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. దానికి అరవింద్ గారు ముఖ్య కార్యదర్శి కాబట్టి ఆయన రెస్పాన్సిబుల్ కాబట్టి ఆయన చేతుల నుంచి జరిగింది కాబట్టి ఆయన కూడా అక్యూజ్డ్ అయ్యారు.
అంతే తప్పితే ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే 45 crores అవినీతి జరిగింది అంటే అవినీతి జరిగింది నిరూపించుకోవాలి కూడా. దానివల్ల కేటీఆర్ గారు ఏమైనా లబ్ధి పొందారంటే కేటీఆర్ గారు పార్టీ లబ్ధి పొందడం కాదు ఇక్కడ పాయింట్. కేటీఆర్ గారు పర్సనల్గా లబ్ధి పొందారు అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. అదే కోర్టు చూస్తుంది. ఈ బాండ్స్ అన్నది అది చట్టమే ఉంది కాబట్టి మనకి ఎలక్ట్రల్ బాండ్స్ గురించి అది వేరే సపరేట్ టాపిక్. అది పార్టీ లబ్ధి పొందితే కాదు. కేటీఆర్ గారు పర్సనల్గా అదే అరవింద్ కుమార్ గారు పర్సనల్గా బిఎన్ రెడ్డి గారు పర్సనల్గా లబ్ధి పొందుంటే అది అవినీతి అవుతుంది. అప్పుడు సివియర్ యాక్షన్ ఏసీబీ తీసుకుంటుంది, ఎవిడెన్స్ సేకరిస్తుంది, సబ్మిట్ చేస్తుంది. కోర్టు కూడా ఆనరబుల్ కోర్టు కూడా దానికి తగ్గట్టు శిక్ష చేసి అది ఛాన్సెస్ ఉంటాయి. ఇదండి కేటీఆర్ గారి కేసులో డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా కేటీఆర్ గారి కేసులో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. లీగల్కి సంబంధించిన ఎలాంటి విషయమైనా లా సెట్ ఎల్ఎల్బీ చేయాలన్నా లా సెట్ ఎలా రాయాలి, ఏ కాలేజ్లో చేయాలి, ఎలా చేయాలి, ఫీజు ఎంత, అలాగే పెళ్ళైన వాళ్ళు చేయొచ్చా లేదా, ఇవన్నీ లాకు సంబంధించిన ప్రతి డౌట్ మీకుంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ప్రతిదీ వీడియో చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.